హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మా మైండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే కొంతమంది మన సిస్టర్స్ అడుగుతూ ఉన్నారనమాట. ఏమన్నంటే ఈ 3-4 నెలల్లో పాలు తక్కువగా అనిపిస్తున్నాయి అక్క. పాలు తక్కువగా వస్తున్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది, బేబీకి సరిపోవట్లేదు అనిపిస్తుంది. పాలు ఇంక్రీజ్ అవ్వాలంటే ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అక్క అని అడిగారు. నేను ఆల్రెడీ ఈ పాలు ఇంక్రీజ్ గురించి టిప్స్ చెప్పాను. అయినా కూడా మళ్ళీ అడుగుతూ ఉన్నారు. అయినా పర్వాలేదు. మరొకసారి ఈ వీడియోలో దీని గురించి క్లియర్గా షేర్ చేస్తాను. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ పొల్లో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీళ్ళకైతే పాలు అనేవి పుష్కలంగా అందాలంటే ఫస్ట్ మన వైపు నుంచి చేయాల్సింది ఏంటంటే ప్రతి 2 గంటలకు ఒకసారి బేబీకి తల్లి పాలు ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఎందుకంటే మనం ఎంత ఎక్కువగా పాలు బేబీకి అందిస్తూ ఉంటామో అంత ఊరుతూ ఉంటాయన్నమాట. అందుకని మనం పాలు అనేది అయితే అసలు ఆపకూడదు. అంటే చాలామంది మదర్స్ పాలు తక్కువగా ఉన్నాయి అనేసి మనము బాటిల్ ఫీడ్ అంటే ఫార్ములా మిల్క్ అందిస్తూ ఉంటాం. ఫార్ములా మిల్క్ అందించినప్పుడు ఏంటంటే బేబీ కొన్నిసార్లు ఫార్ములా మిల్క్ ఎక్కువ తాగుతూ ఉంటుంది, ఎందుకంటే అవి తొందరగా వస్తూ ఉంటాయని. అట్లా ఫార్ములా మిల్కే అందించి తల్లి పాల తక్కువగా తాగుతూ ఉంటుంది. తక్కువ తాగడంతో పాటు అట్లా తక్కువగా తాగడం వల్ల అసలు పాలు అనేవి మొత్తానికి రాకుండా అయిపోతాయి అన్నమాట. అందుకనే ఖచ్చితంగా మీరు చేయాల్సింది ప్రతి 2 గంటలకు ఒకసారి తల్లి పాలైతే అందిస్తూ ఉండాలి. మీరు ఎంత బేబీకి ఫీడ్ చేస్తూ ఉంటారో అంత ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి మిల్క్. అలాగే నెక్స్ట్ మీరు చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు బేబీకి ఫీడ్ చేసేటప్పుడు స్కిన్ టు స్కిన్ టచ్ అనేది ఇవ్వాలన్నమాట. స్కిన్ టు స్కిన్ టచ్ అంటే మీరు కొన్ని క్షణాలు ఎవరు లేని టైంలో కూడా బయటికి పంపించేసి వాళ్ళని పూర్తిగా గుండెలకు హత్తుకొని మరీ పాలివ్వాలి. అట్లా స్కిన్ టు స్కిన్ టచ్ ఇవ్వడం వల్ల మనలో కొన్ని హార్మోన్లు రిలీజ్ అయ్యి దానివల్ల కూడా బేబీకి మంచిగా పాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అది ఏంటంటే తల్లి బిడ్డ యొక్క బాండింగ్. దానివల్ల మనకి పాలు ఎక్కువగా రావడం జరుగుతుంది అన్నమాట. అందుకని స్కిన్ టు స్కిన్ టచ్ అనేది ఇస్తూ ఉండాలి. పాలిచ్చే పొజిషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బేబీకి ఓన్లీ నిప్పులు మాత్రం నోట్లో పెడితే బేబీ సరిగ్గా ఫీడ్ తీసుకోదు. బేబీకి పాలు రావట్లేదు అనేసి ఎక్కువగా పాలు తాగుతూ దాని ద్వారా మనకు పాలు తక్కువగా అయిపోతూ ఉంటాయి. అందుకని మీరు పూర్తిగా నిప్పులు నోట్లోకి వెళ్ళి స్కిన్ టచ్ చేసి బేబీ సక్ చేయాలి. అట్లా సక్ చేస్తేనే మంచిగా పాలు అనేవి ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఇక మనం ఫుడ్ పరంగా చూసుకుంటే మన వైపు నుంచి ది బెస్ట్ టిప్ ఏంటంటే మెంతి. మెంతులు నానబెట్టుకొని తాగొచ్చు. ప్రతిరోజు పరిగడుపున మెంతులు నానబెట్టుకొని తాగినా పాలు అనేవి ఇంక్రీజ్ అవుతుంటాయి. ఇంకా సెకండ్ ఏంటంటే వెల్లుల్లి. ప్రతిరోజు మనం ఆహారంలో ఏ కర్రీస్ తీసుకున్నా కూడా వాటి పక్క పొంటి వెల్లుల్లి కారపొడి ఉంటుంది కదా, అది వేసుకొని తినొచ్చు. వెల్లుల్లి ప్రతి ఫుడ్లోనూ మీరు వెల్లుల్లి తింటే ఖచ్చితంగా వెల్లుల్లి ద్వారా పాలు అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అలాగే జీలకర్ర కూడా మనకి పాలు ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. అలాగే కరివేపాకు పొడి కూడా పాలు ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. అలాగే ఓట్స్కు చాలా చాలా మంచి, మనకి ఓట్స్ ద్వారా కూడా పాలు అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇవన్నీ తినొచ్చు. అలాగే పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటూ ఉండాలి. ప్రోటీన్స్, విటమిన్ సి ఇవన్నీ కలిగిన ఆహారాలు తీసుకుంటూ ఉండాలి. అట్లా కూడా మనకి పాలు అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ముఖ్యంగా తోటకూర, పాలకూర ఇవన్నీ కూడా మనకు పాలు ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. అలాగే బాదం కూడా మనకి పాలు ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ ఆహారాల తర్వాత మీరు నెక్స్ట్ ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే మనము తీసుకునే ఫుడ్ తీసుకున్న ప్రతిసారి కూడా తినేటప్పుడు మన రొమ్ముని మసాజ్ చేస్తూ ఉండాలి 2 వైపులా. అట్లా కూడా మనకు పాలు ఇంక్రీజ్ అవుతుంటాయి. అంటే తినే ముందు కొంచెం ఇక తింటామనే టైం ముందు, అలాగే తినేటప్పుడు కూడా మన రొమ్ములని మసాజ్ చేస్తూ ఉండాలి. అప్పుడు పాలు చాలా మంచిగా ఇంక్రీజ్ అవుతాయి. అలాగే ప్రశాంతంగా ఉండాలి, నిద్ర అనేది మంచిగా పోవాలన్నమాట. ఇవి 2 లేనప్పుడు కూడా పాలు తక్కువగా అనిపిస్తూ ఉంటాయి, పాలు తక్కువ అవుతూ ఉంటాయి. ఎందుకంటే కొన్ని స్ట్రెస్సెస్ వల్ల కూడా మనకి పాలు తక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నిద్ర సరిగ్గా లేనప్పుడు కూడా పాలు తక్కువగా అవుతుంటాయి. అందుకే మీరు ఏం చేయాలంటే బేబీ పడుకున్నప్పుడు మీరు పడుకోండి, బేబీ లేచినప్పుడు మీరు లేవండి. అట్లా అయితేనే మీకు షెడ్యూల్ కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు బేబీ పడుకున్నాక మనం పని చేసుకుందామంటే మనం నిద్ర వచ్చినప్పుడు వాళ్ళు పడుకోరు. మనకి నైట్ టైం కూడా పిల్లలు లేసి ఏడుస్తూ ఉంటారు కాబట్టి నిద్ర అనేది సరిగ్గా ఉండదు. కాబట్టి నిద్ర అనేది వీలైనంత వరకు మంచిగా పడుకోండి. నిద్ర విశ్రాంతి అనేది ఉంటే కూడా పాలు అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.